హైదరాబాద్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టోలీచౌకీ సాలార్జంగ్ కాలనీ దగ్గర ఓ ఆయిల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అయితే పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే ఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలు ఆర్పుతున్నాయి అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టోలీచౌకీ సాలార్జంగ్ కాలనీ దగ్గర ఓ ఆయిల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అయితే పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే ఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలు ఆర్పుతున్నాయి అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టోలీచౌకీ సాలార్జంగ్ కాలనీ దగ్గర ఓ ఆయిల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అయితే పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే ఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలు ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. టోలీచౌకీ యూసుఫ్ టేకరీలో పెట్రోల్ బంప్ బ్యాక్ సైడ్ లో ఒక ఆయిల్ గోడౌన్ ఉంది. అక్కడ షార్ట్ సర్క్యూట్ తోని ప్రమాదం జరిగింది. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసిన మటుగానే జోనల్ కమిషనర్ గారితో మాట్లాడాను, కమిషనర్ జిహెచ్ఎంసీతో మాట్లాడాను. అందరూ ఇక్కడికి స్పాట్ మీదకి వాళ్ళ సబార్డినేట్ ని పంపారు. కానీ ఇప్పుడు ప్రస్తుతము 8-10 బండ్లు ఫైర్ బండ్లు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నీళ్లు దగ్గర సుమారు నీళ్ళు అయిపోవడం జరిగింది. దాని తర్వాత నేను ఆసిఫ్ నగర్ ఫిల్టర్కు వాటర్ ఎంపీకి చెప్పాను. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ వాటర్ ట్యాంకర్లను పంపే ప్రయత్నం చేస్తారు. పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. కానీ ఏసొంటి ప్రాణాలకు అది కాలేదు. ప్రాణాలకు అది కాకుండా ఫైర్ బ్రిగేడ్ వేరే మరియు డిఆర్ఎఫ్ ఇబ్బంది ఇక్కడికి వచ్చి కంట్రోల్ చేయడం జరిగింది.